జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి చూడు మనీషా ఎంత ముద్దొస్తుందో. అది నాది. మిత్ర నా కోసం తెచ్చాడు. అవును లక్ష్మి, అది మనీషా కోసం తెచ్చింది. అంటే అది వదిన కోసం కాదా అన్నయ్య? వదిన తన కోసం అనుకుంది కదా. తను అనుకోలేదురా, నువ్వే అనుకునేలా చేసావు. ఏమనుకోకు లక్ష్మి. మనీషా ఫ్రెండ్ ఒక అతను మనీషాకి సారీ చెప్తూ పంపించిన గిఫ్ట్ అది. ఇవ్వు. ఇవ్వు లక్ష్మి, ఇవ్వు లక్ష్మి, ఇవ్వు లక్ష్మి. పప్పి, 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 కమ్. ఏయ్ పప్పి, 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 కమ్ ఆన్. మనీషా ఒక్క నిమిషం పక్కకి రావా? చూడు మనీషా, ఏదైనా ప్రేమగా తీసుకుంటే దక్కుతుంది, కానీ బలవంతంగా లాక్కుంటే దక్కదు. మనం అవతల నుంచి ప్రేమ పొందాలని మాత్రమే అనుకుంటే సరిపోదు. మన ప్రేమలో కూడా అవతల వారిని ఇబ్బంది పెట్టే గుణం ఉండకూడదు. మనీషా, కుక్కపిల్ల లక్ష్మి చేతిలోనే సేఫ్గా ఫీల్ అవుతున్నట్టుంది. కొన్నాళ్ళు లక్ష్మి దగ్గరే ఉండడం మంచిది. దానికి భయం పోయాక నీ దగ్గరకొస్తుందిలే. అమ్మా లక్ష్మి, బామ్మగారు, భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తే ఇక ఆ రోజంతా భర్తకి శుభమే జరుగుతుంది. దేవుడి గదికి వెళ్లి దండం పెట్టుకుని మిత్రకి ఎదుర్రామ్మా. అలాగే బామ్మగారు. కమ్ ఫాస్ట్. వస్తున్నాను అన్నయ్య. ఆల్రెడీ లేట్ అయిపోయిందిరా, పద వెళ్దాం. ఏమైంది లక్ష్మి? నేను వచ్చేలోపే ఆయన వెళ్ళిపోయారు బామ్మగారు. అవునా? సరేలే, రేపటినుంచి అలవాటు చేసుకో. సరే బామ్మగారు. మిత్రా, మిత్రా,
మిత్రా మిత్రా ఎక్క లక్ష్మి? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య గారు. ఏమైంది అత్తయ్య గారు? మిత్ర ఆఫీస్కి వెళ్ళకపోతే బాగుండేది. ఎందుకు అరవిందా? మనసు కీడి శంకిస్తోంది. మిత్రకి ఈరోజు బాలేదేమో అనిపిస్తోంది. అరవిందా, ముందు నువ్వు దీక్షితులు గారితో ఫోన్లు తగ్గించు, కాస్త ప్రశాంతత పెరుగుతుంది. అది కాదండి, న్యూమరాలజీ ప్రకారం కూడా ఈరోజు అంతగా బాలేదు. ఈ ఒక్కరోజు మిత్ర ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే బావుండేది. ఉండండి, ఇప్పుడే మిత్రకు ఫోన్ చేస్తాను. అరవిందా, అమ్మ గుండె కదా, అందుకే అలా ఆలోచిస్తోంది. కానీ కారణం లేకుండా కంగారు పడ్డంలో కూడా అర్థం లేదనిపిస్తోంది. ఏమోనండి, నా కంగారు మీకు కారణం లేనిదిగా కనిపించొచ్చు, కానీ నా మనసు నాకు అబద్ధం చెప్పదండి. పోనీ అత్తయ్య గారి మాట ఒక్కసారి వినొచ్చు కదా మావయ్య గారు. చూసావా అరవిందా, నీ దగ్గర మొదలైన భయం ఇప్పుడు అందరికీ పాకుతోంది. ముందు నువ్వు ధైర్యంగా ఉండు, అప్పుడు అందరూ ధైర్యంగా ఉంటారు. ఏమైందక్కా? ఈ విషయం గురించి ఆలోచించి నాకు తలపోటుగా ఉంది. మరీ తీవ్రంగా ఆలోచిస్తే ఇలాగే తలనొప్పులొస్తాయి. అత్తయ్య గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను సొంటి టీ తీసుకొస్తాను. అది తాగితే చాలు, తలనొప్పి అలా ఎగిరిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.